ఉన్న ప్రధానమైన ఎస్సీ వర్గీకరణ కులకరణ చేసిన రాష్ట్రంగా నిలుస్తుందని, వీటి కోసం పార్టీ పరంగా బహిరంగ సభలో నిర్వహించి ఆయా వర్ణాలను ఆకట్టుకునే విధంగా చేయాలనే ప్రతిపాదన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏసీసీ పెద్దల ముందు పెట్టినట్లుగా తెలిసింది. ఈ బహిరంగ సభలకు రాహుల్ ఖర్గేలను ఆహ్వానించినట్లుగా సమాచారం. మంత్రివర్గ విస్తరణలో భాగంగా సేకరణలో కూడా కొన్ని మార్పులను సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. ఇక మంగళవారం ఢిల్లీలోని ఇందిరాభవన్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వీరి భేటీ సందర్భంగా పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాల చర్చకు వచ్చినట్లుగా తెలిసింది. ఇందులో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ, అనంతరం శాఖల కేటాయింపు, ఇప్పటికీ ఉన్న మంత్రుల శాఖల మార్పులు చేర్పుల గురించి చర్చించినట్లు సమాచారం. ఇక అదేవిధంగా సామాజిక సమతూకం, అన్ని వర్గాలకు ముఖ్యమైన శాఖలు కేటాయించే విధంగా శాఖలో మార్పులు చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దల వద్ద ప్రతిపాదించినట్లు తెలిసింది. బీసీ గణనను కాంగ్రెస్ పార్టీ మరింతగా బీసీ వర్గాల్లోకి తీసుకెళ్లడం ద్వారా వారిలో మరింత గుర్తింపు పొందవచ్చని, దీనికోసం బీసీ సంఘాల నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు హాజరు కావాలని రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి కోరారు. దీనితో పాటుగా 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎస్సీ వర్గీకరణ సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పరిష్కరించామని, దీనికోసం ఆ వర్గాలు బహిరంగ సభలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయని, ఆ సమావేశానికి హాజరు కావాలని కోరినట్లు తెలిసింది. దీనికి ప్రాథమికంగా అంగీకరించినట్లుగా తెలిసింది. త్వరలోనే తేదీలు ఖరారయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు, పీసీసీ కార్యవర్గం, వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఇతర అంశాలను కూలంకషంగా చర్చించినట్లుగా తెలిసింది. ఇక దీర్ఘకాలికంగా ఉన్న ప్రధానమైన ఎస్సీ వర్గీకరణ కులగణన చేసిన రాష్ట్రంగా నిలుస్తుందని, వీటి కోసం పార్టీ బహిరంగ సభలో నిర్వహించాలని, ఆయా వర్గాలను ఆకట్టుకునే విధంగా చేయాలనే ప్రతిపాదనను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏసీసీ పెద్దల ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి తేదీలు కూడా రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి అడిగినట్లుగా తెలుస్తోంది. అటు రాహుల్ గాంధీతో పాటు ఏసీసీ ఇన్ఛార్జి కూడా వస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. రమేష్, చెప్పండి, ఈ రకంగా ఇటు సభలను ఉద్దేశించి పెట్టడానికి గల కారణాలేంటి? దట్టు కూడా అన్ని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ రకంగా పెట్టడం, దీంట్లో కొంత మార్పులు చేర్పులు కూడా శాఖలో కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం ఏంటి అసలు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఏబిసిడి ఎస్సీ క్యాస్ట్కి సంబంధించి ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ దాదాపు 30 ఏళ్లుగా ఉన్నటువంటి డిమాండ్ని నెరవేర్చిన ప్రభుత్వంగా కూడా తెలంగాణ ప్రభుత్వం రికార్డు సాధించింది వరుణ్. దాంతోపాటు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా జనాభా దామాషా పద్ధతిలో
రిజర్వేషన్లు కేటాయించాలనేది అనేక సంవత్సరాలుగా ఈ డిమాండ్ అయితే నడుస్తుంది. ముఖ్యంగా మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికని అమలు చేయాలి. ఆ మేరకు బీసీ సామాజిక వర్గానికి ఇటు విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలనేది బీసీ సంఘాలు అనేక సంవత్సరాలుగా బీసీ నేతలు కానీ సంఘాలు కానీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో బీసీ జనాభా కులగణన కూడా చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత జనాభా దామాష పద్ధతిని అంటే బీసీలకు 42% రిజర్వేషన్ వరకు కూడా అమలు చేయాలనేది ఒక ఆలోచనగా ఇప్పటికే అసెంబ్లీ తీర్మానం చేసి ఆ ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ బిల్లుని పార్లమెంటు ఆమోదం కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం పంపించడం జరిగింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచి కూడా కాంగ్రెస్ నినాదం కూడా తీసుకుంది. బీసీ సామాజిక వర్గానికి ఆ పెద్దపీట వేస్తామో అదే పద్ధతిలో మిగతా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు కూడా జనాభా దామాష పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయించాలి, ఆ మేరకు వారికి ప్రయోజనం కలిగించాలి అనే ఆ నినాదాన్ని ఏదైతే రాహుల్ గాంధీ తీసుకున్న నేపథ్యంలో అదే డిమాండ్ మేరకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ మేరకు బిల్లును ఎస్సీ వర్గీకరణ సాధించడంతో పాటు బీసీ కులగణను చేపడతామని చెప్పడం, దాంతోపాటు 42% రిజర్వేషన్ల కోసం బిల్లును ఆమోదించడం కూడా జరిగింది. ఆ బిల్లునే పార్లమెంట్ ఆమోదం కోసం కూడా పంపించడం జరిగింది. సో ఇప్పటికే జాతీయ స్థాయిలో కూడా కులగణన చేపట్టాలి, ఆ మేరకు బీసీ జనాభా అనేది అధికంగా ఉన్న నేపథ్యంలో వారికి రిజర్వేషన్ల శాతం కూడా అదే ప్రాతిపదికన ఇవ్వాలి అనేది కాంగ్రెస్ డిమాండ్ ముందుకు తెస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రంగా కూడా ఈ డిమాండ్ నెరవేర్చిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించిన నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం తద్వారా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కానీ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్టీ ప్రజలకు కూడా ఒక సంకేతాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వదలుచుకున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభలు రాష్ట్రంలో 2 భారీ బహిరంగ సభలు నిర్వహించాలనేది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో ఆ మేరకు ఏఐసిసి నేతలతో కూడా ఏదైతే నిన్న మొన్న సుమారు 3 రోజుల పాటు ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. పార్టీ నేతలతో కూడా సమావేశమయ్యారు. ముఖ్యంగా పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గంతో. రైట్ రమేష్, ఇదంతా కూడా ఈ యొక్క 2 సభలు పూర్తిగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ కేవలం క్రెడిట్ కోసమే చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇటు బీసీ రిజర్వేషన్ చేసింది, ఎస్సీ రిజర్వేషన్ చేసింది, రెండింటిని ఉపయోగించుకుని కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ సంపాదించుకుంది అనేది ఆ యొక్క ప్రతిపక్షాల మాట. సో కేవలం క్రెడిట్ కోసం ఈ యొక్క సభలు కూడా పెడుతుందా? అట్లా అని అనుకోవడానికి లేదు వరుణ్. రాజకీయ పరంగా చూసినప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉంది. దానికి సంబంధించి మందకృష్ణ మాదిగా మిలిటెంట్ తరహా పోరాటాలు కూడా చేసినటువంటి హిస్టరీ ఉంది. దానికి సంబంధించి ఏబిసిడి వర్గీకరణ కూడా అనేక రకాలుగా అనేక సంవత్సరాలుగా ఈ డిమాండ్ ఉంది. అనేక మంది మాదిగ నేతలు కానీ లేదా మాల సామాజిక వర్గానికి చెందిన కొంతమంది దానివల్ల రిజర్వేషన్ల వల్ల ముందుకొచ్చారు. అత్యున్నత ఎస్సీ కేటగిరీలోనే కొంచెం పైనున్న లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే రిజర్వేషన్లని అనుభవిస్తున్నారు. కింది స్థాయిలో ఉన్నటువంటి కొన్ని కులాలు ఉపకులాలు వారికి ఏ మేరకు కూడా లభించడం లేదు. వారికి జనాభా కూడా అంతరించేటువంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో వారికి కూడా రిజర్వేషన్ ఫలాలు అందించాలనేది ప్రధాన డిమాండ్గా ఎస్సీ వర్గీకరణ నినాదం ముందుకొచ్చింది. ఆ నినాదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజం చేసింది. ఆ ఏబిసిడి వర్గీకరణ కూడా చేపట్టింది. దాంతోపాటు బీసీ కులగణనకు సంబంధించి జనాభా లెక్కలు చేపట్టే సమయంలో కులాల వారీగా కూడా స్టాటిస్టిక్స్ తీయడం ద్వారా ఆ మేరకు ఆ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అందించడం అనేది సాధ్యపడుతుంది. కాబట్టి రేవంత్ ప్రభుత్వం దాన్ని ప్రాక్టికల్గా చూపించింది. కానీ సాధారణ జనాలకు ఇదంతా కూడా అర్థం కానటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. నిజంగా తమ కోసం ఏ ప్రభుత్వం పనిచేస్తుంది, ఎవరు పనిచేస్తున్నారు అనే విషయం కూడా సాధారణ ప్రజలు రాజకీయాలను ప్రతిసారి పట్టించుకోవాలని ఆ రూల్ ఏమి ఉండదు. కాబట్టి ఒక భారీ బహిరంగ సభ ద్వారా తాము చేసిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పార్టీ కానీ చేసేటువంటి రెగ్యులర్ ప్రోగ్రామ్. దీన్ని కేవలం విమర్శలు చేయడం కాకుండా ఒక వాస్తవికంగా ఒక పని జరిగింది, అది డిమాండ్ మేరకు పని జరిగింది, ఒక దీర్ఘకాలికమైనటువంటి డిమాండ్లకు నెరవేర్చినటువంటి ప్రభుత్వం. ఆ పనిని మేము చేపట్టాము అని చెప్పడానికి ఆ భారీ బహిరంగ సభలు నిర్వహించడం అనేది అది ఏమీ తప్పేం కాదు. ఒకవేళ సాధారణ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది వరుణ్. రైట్ రమేష్, అయితే ఉత్తర తెలంగాణలో ఒకటి, దక్షిణ తెలంగాణలో ఒకటి యొక్క సభలు నిర్వహించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఉత్తర తెలంగాణలో ఏ సభ, బీసీ సభ, లేదంటే దక్షిణ తెలంగాణలో ఏ సభ, రెండింటిలో ఏ సభ ఏమైనా ఫిక్స్ అయిందా? ఎప్పుడు ఈ యొక్క సభని పెట్టే అవకాశం కల్పిస్తూ ఉంది? దీనికి సంబంధించి 3 రోజుల
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, మల్లికార్జున్ ఖర్గే అట్లాగే రాహుల్ గాంధీ సమయాన్ని కూడా కోరడం జరిగింది. వాళ్ళు ఏదైతే తేదీలు కేటాయిస్తారో వాళ్ళ షెడ్యూల్కు సంబంధించి ఆ షెడ్యూల్ ప్రకారం ఈ సభలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు సభలు కూడా ఒకటి ఎస్సీ వర్గీకరణ చేసిన ప్రభుత్వంగా ఒక భారీ బహిరంగ సభ, ఎస్సీ సామాజిక వర్గానికి టార్గెటెడ్గా అంటే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో ఆ విషయాన్ని కానీ దాని హిస్టరీని కానీ దానికి సంబంధించినటువంటి ప్రియారిటీ, దాని ప్రాముఖ్యత ఎట్లాంటిది అనే విషయాన్ని కూడా ప్రజలకు భారీ బహిరంగ సభల ద్వారా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఒకటి సమావేశం, అట్లాగే బీసీ కులగణనకు సంబంధించి ఒక సభను, భారీ బహిరంగ సభను నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఇది రెండు సభలకు కూడా మల్లికార్జున్ ఖర్గే ఒక సభకి, రాహుల్ గాంధీ ఒక సభకి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. లేదా ఇద్దరు కూడా రెండు సభలకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏఐసిసి నేతలతో కూడా రేవంత్ రెడ్డి డిస్కస్ చేయడం జరిగింది. కానీ వాళ్ళ షెడ్యూల్ డేట్లు ప్రకారం అయితే నిర్వహించాల్సి ఉంటుంది. దాదాపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రావాల్సి ఉన్న నేపథ్యంలో ఒక అంచనా ప్రకారం అయితే ఆ ఎన్నికల షెడ్యూల్కు ముందే ఈ సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ డిమాండ్తో పాటు బీసీ కులగణన అనేది ముఖ్యంగా జాతీయ స్థాయిలో బీజేపీకి ఒక ప్రధాన డిమాండ్, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురవుతున్న పెద్ద ప్రశ్నగా బీజేపీకి అటు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో బీసీ కులగణన అనేది జాతీయ స్థాయిలో చర్చనీయ అంశంగా మారింది. కాబట్టి అదొక భారీ బహిరంగ సభ ద్వారా తెలంగాణ అనేది రాష్ట్రానికి కాకుండా జాతీయ స్థాయిలో ఒక డిమాండ్ను వినిపించడం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రధాన చర్చ ఎజెండాను కూడా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచేటువంటి వ్యూహంలో భాగంగానే ఈ భారీ బహిరంగ సభలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. ఆ మేరకు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే కూడా రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం. రైట్ రమేష్, అయితే ఈ రకంగా కులగణన విషయాన్ని పర్టికులర్గా చూసుకున్నట్లయితే, అంటే మేము బీసీ రిజర్వేషన్ చేశాము, కులగణన చేశాము అనేది ఇక్కడ దీనిలో భాగంగానే ఈ యొక్క సభలు నిర్వహిస్తున్నారు. ఇటు పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం, అది కూడా చూసుకున్నట్లయితే నిన్న రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి వచ్చారు. సో అంటే అక్కడ వాళ్ళకు కూడా తెలియజేయటానికి అనుకోవచ్చా? ఎందుకంటే ఈ రకంగా ఇక్కడ రాష్ట్రంలోనే చేశాము, దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో చేశాం కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఉంది అని వాళ్ళకు కూడా తెలియజేయడానికి ఒక విజయోత్సవ సభలు అనుకోవచ్చా దీన్ని? కాంగ్రెస్ పార్టీ అనేది ఒక క్లియర్ కట్ లైన్ అయితే తీసుకుంది వరుణ్. ఏదైతే బీసీ కులగణన చేపట్టడము, కులగణన ద్వారా బీసీ సామాజిక వర్గం కానీ, ఎస్సీ సామాజిక, ఎస్టీ అట్లాగే మైనార్టీ ఏ జనాభా ఉందో ఆ మేరకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనేది ఒక కాంగ్రెస్ పార్టీ డిమాండ్గా తీసుకుంది. ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణ తెలంగాణలో పూర్తవడం, దాంతోపాటు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా కులగణన చేపట్టడము, అట్లాగే రిజర్వేషన్లు ఇవ్వాలి అని ఒక డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం ముందు జాతీయ స్థాయిలో ఉంచగలిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాక్టికల్గా కూడా తమ రాష్ట్రాల్లో ఆ మేరకు అమలు చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక డిమాండ్ చేయడమే కాదు, ప్రాక్టికల్గా ఏదైతే బీజేపీ నుంచి కూడా ఒక డిమాండ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు పాలించే రాష్ట్రాల్లో వీటిని అమలు చేశారా, ఎట్లా జాతీయ స్థాయిలో అమలు చేయమని అడుగుతారు అనే ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి దీన్ని ప్రాక్టికల్గా నిరూపించే భాగంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఉంటూ ఏదైతే ప్రాక్టికల్గా వారి జనాభా 42% ఉన్న నేపథ్యంలో ఆ రిజర్వేషన్లు అమలు చేస్తాము. ఏదైతే 50% క్యాపింగ్ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు డైరెక్షన్ నేపథ్యంలో 50% క్యాపింగ్ ఉన్న నేపథ్యంలో దీన్ని మించిపోతుంది. బీసీలకే 42% వస్తే సుమారు 65 నుంచి 75 వరకు రిజర్వేషన్లే అమలు అవుతాయి. కాబట్టి ఒక ప్రాక్టికల్టీ కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది. దీంతోపాటు కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉందో దాంతోపాటు బలంగా ఉన్న రాష్ట్రం కర్ణాటక, మరో రాష్ట్రం కర్ణాటక. కాబట్టి కర్ణాటకలో కూడా కులగణన చేపట్టేటువంటి అంశానికి సంబంధించి ఇటీవల రేవంత్ రెడ్డి ఆయన ఇక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్ అనుభవాలను అక్కడ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది వారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.